సిరికొండ 532 భూమి లబ్ధిదారులపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాన్ని అరికట్టాలని, సాగుదారులపై అటవీశాఖ అధికారుల జులుంను అదుపు చేసి లబ్ధిదారులకు న్యాయం చేయాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నాడు సిరికొండ 532 సర్వే నెంబర్ పట్టేదారులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి క్యాంపుకు తరలి వెళ్లి ఎమ్మెల్యే భూపతి రెడ్డిని కలిశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు ప్రభాకర్, రాష్ట్ర నాయకులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, మీకు ఇచ్చిన ప్లాట్ కూడా మళ్ళీ పుంజుకున్నాడు, ఇల్లు కట్టిస్తామన్నారు. చాలా 99% ఇళ్ళలో ఎక్కడ కూడా ఇల్లు కట్టలేదు. ఎక్కడైనా ఇప్పుడు దర్పల్లి లాంటి ఇల్లు అక్కడ కట్టినా కానీ అది అలాట్మెంట్ చేయలేదు. సో కాబట్టి ఆ స్కీమ్ ఫెయిల్ అయింది, అది నడవదని చెప్పేసి మనం ఏమన్నాము, ఇంతకుముందు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినట్టు ఇప్పుడు మళ్ళీ ఇందిరమ్మ స్కీమ్ కిందనే పేదోళ్లకు భూమి ఉండి సొంత జాగా కట్టుకున్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తాము, భూమి లేని వాళ్ళకు భూమి ఇచ్చి 120 గజాల భూమి ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పినాము. అయితే మీరు అన్నమాట ఆ అమ్మాయి కొంతవరకు వాస్తవమే. ఏంటంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే గవర్నమెంట్ రాగానే ఇట్లా ఇల్లు అయిపోతాయి అనుకున్నారు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే చెప్పాలన్నా, నా 10 ఏళ్ళ నుండి ఇల్లు లేవు వాళ్ళకి. ఇవాళ పిల్లలు పెరిగాయినారు, వాళ్ళంతా పెళ్లిళ్ళు వేసుకున్నారు, ఒక కుటుంబంపై 3 కుటుంబాలు అయినాయి. ఒక రేషన్ కార్డు విషయంలోనే ఇలా 40 లక్షల రేషన్ కార్డులు కొత్త ఇస్తున్నాం. అంటే ఇట్లా 10 ఏళ్ళు వాళ్ళకి ఇల్లు రాకపోవడం వల్ల ఇలా ఇళ్ళ డిమాండ్ ఎక్కువ ఉంది. మన దగ్గరేమో కేసీఆర్ సంగతి మీకు తెలిసి మొత్తం అప్పు చేసిపోయింది. ప్రభాకర్ చెప్తాడు కూడా, మొత్తం అప్పు చేసి చిప్ప కూడా చేతికిచ్చిపోయాడు. అయినా కానీ మన పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కొంచెం ఆలస్యం అయినా కానీ ఇప్పుడు ఇందులో ఇంకా అలాట్ అయినాయి. మనకు 3500 ఇల్లు అలాట్ అయినాయి. మన ఊరికి 20-30 ఇట్లు వస్తాయి. నేను ఏమంటానంటే అందరికి ఒకసారి రావు. ఇలా ఏం చేస్తున్నాం, మొట్టమొదటిగా ఎవరైతే అసలే అంటే కిరాయి ఇళ్ళలో ఉండి లేకుంటే గుడిసెల్లో ఉండి ఇల్లు లేని వాళ్ళు ఉంటే వాళ్ళకు భూమి ఉండి వాళ్ళ సొంత జాగా కట్టుకుంటా అంటే మొదలు వాళ్ళకి ఇస్తున్నాం. సెకండ్ ఫేజ్లో ఏం చేస్తామంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడన్నా కట్టినవి సగం ఉంటే అవి కూడా వాళ్ళకు భూమి లేని వాళ్ళకి అలాట్ చేసి, భూమి లేని వాళ్ళకి కూడా ఇప్పుడు సిరికొండ భూమి ఉంది, అది ఇప్పుడు 80 గజాలు ఇచ్చారు. అది మీకు కొంతమందికి పట్టాలు ఇచ్చారు, కొంతమందికి లేవు. లేకుంటే మీ భూమి ఎక్కడున్నా మీకు తెలియదు, లొకేషన్ తెలియదు ముఖం మీద. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని మళ్ళీ రీఆర్గనైజ్ చేసి అవసరం ఉండి ఇంకొక 2 ఎకరాలు పక్కా కూడా కొని మీకు 120 గజాలు ప్రభుత్వం ఇవ్వడానికి నిర్ణయించింది. మీకు త్వరలోనే అంటే సెకండ్ ఫేజ్ ఇప్పుడు కాదు, ఇప్పుడు అంటే ఇలా చెప్పిన సార్ మళ్ళీ రేపు వేస్తా కాదని మీకు 6 నెలలు పడుతుంది. 6 నెలల్లో తర్వాత మీకు 120 గజాల భూమి ఇస్తాము, ఆడ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు కూడా ఇందులో మీకు ఇప్పిస్తాం. ఓపిక కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది ఎట్లా అయిపోయిందంటే మొత్తము మన అప్పు చేసి ఐఏఎస్ పోతే కొడుకు దగ్గర చప్పులు కూర్చుంటారు, అట్లా తయారైంది ఇప్పుడు ఈ ప్రభుత్వం. ఏంట్లో పెట్టినా అప్పే పడేది. మన కేసీఆర్ అట్లా వేసి ఆయన 4 బంగ్లాలు కట్టుకున్నాడు, కొడుకు ఒకటి బిడ్డకు ఒకటి అల్లుడుకోవడం అనుకుంటా. మళ్ళీ ఇప్పుడు ఏడేమో పేదోళ్ళకి ఒక ఇల్లు లేదు. ఇప్పుడు మాకు కూడా ఇల్లు లేదు. ఇప్పుడు చూడు ఇక్కడ కిరాయి లేదు అంటే చెప్తారు అట్లా. అందుకని మీరేం తొందరపడద్దు. మీరంతా నేను మీ మనిషిని, ఖచ్చితంగా మీకు చేసి పెడతాము. కొంచెం ఆలస్యమైనా కానీ ఓపిక పట్టండి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అంటే మాట మీద ఉంటుంది. మీకు తెలిసి అందరు మన కులాలు ఉన్నాయని ఇందిరమ్మ ఇల్లే కదా, ఇంకెవరు ఉన్నాయా? మరి భూమి ఇచ్చింది ఇందిరమ్మనే, భూమి ఇచ్చింది కూడా ఇందిరమ్మనే కదా. మరి అదే మరి కాబట్టి కొంచెం ఆలస్యం అవుతుంది కానీ మాట తప్పము. ఇంకా 4 ఏళ్ళు మా ప్రభుత్వం ఉంటుంది. తప్పకుండా 4 ఏళ్ళలో మీకు అందరూ కూడా ఇల్లు కట్టిస్తాము, ప్లాట్ ఇస్తాము. ఆ ప్లాట్లలో మీరు ఇస్తాం. ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ ఏంటంటే మేము 5 లక్షల రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్. మీరు జాగా ఇస్తే జాగా మీ ఇష్టం కట్టుకోవచ్చు. ఇంకా దాంట్లో కొన్ని పైసలు కట్టుకోవచ్చు అది అట్లా. సో అది స్కీము. తప్పకుండా ఈ భూమి విషయంలో సీరియస్గా